తెలంగాణలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభార్త అందించింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు సంబంధించి రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసే ప్రక్రియకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఈ చిన్న నిర్ణయంపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో సరఫరా శాఖ వెంటనే పంపిణీకి ఏర్పాట్లు ప్రారంభించింది. రేషన్ బియ్యాన్ని 3 నెలలకు ఒకేసారి పంపిణీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు రేషన్ డీలర్లు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని భావించిన న్యాయస్థానం ఆ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీకి మార్గం సుగమమైంది. హైకోర్టు నిర్ణయం అనంతరం పౌర సరఫరాల శాఖ 64 లక్షల క్వింటాల బియ్యాన్ని విడుదల చేసింది. జిల్లాల వారీగా రేషన్ దుకాణాలకు బియ్యాన్ని తరలించాలని అధికారులను ఆదేశించింది. సరఫరా ప్రక్రియను వేగవంతం చేసి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3 నెలల బియ్యం పంపిణీ చేసే అవకాశం ఉంది. రేషన్ కార్డుదారులు తమకు కేటాయించిన రేషన్ దుకాణాల్లో నిర్ణీత తేదీల్లో బియ్యాన్ని పొందవచ్చని అధికారులు తెలిపారు. పంపిణీ సమయంలో బయోమెట్రిక్ ధృవీకరణతో పాటు ఇతర నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, లబ్ధిదారులు రేషన్ తీసుకున్న తర్వాత రసీదు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఏమైనా సమస్యలు ఎదురైతే సంబంధిత పౌర సరఫరాల అధికారులను లేదా హెల్ప్ లైన్ నెంబర్లకు సంప్రదించాలని స్పష్టం చేశారు.